చేసిన మేలు మరువక బిడ్డల కృతజ్ఞత కూడికి ఏర్పరిచి ఉన్నారు ప్రభా. నాయన కుటుంబాన్ని ఇంకా బహుబలంగా ఆశీర్వదించండి. వాళ్ళ పని పట్ల తోడై ఉండండి. కుటుంబం అంతా కూడా నాయన మంచి ఆరోగ్యాలతో మీరు ఉంచమని అడుగుచున్నాం తండ్రి. మరి వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న చదువులో సహాయం దయ చూపండి. మీ జ్ఞానంతో నింపండి. బిడ్డలకి ఎల్లప్పుడూ మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నాయన వాక్య సమయం ఇంతవరకు కూడా పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి ఉన్నాం తండ్రి. నైనా జీవగల దేవ, మీ సేవకులు నిలబడుచుండగా మీ సేవకులను మరుగుపరిచి మీరే నిలబడి తండ్రి మరి అమ్మగారి కుటుంబంతో ఇక్కడున్న బిడ్డలతో ఈ గోకారం ప్రజలతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా, మీ అమూలమైన మాటలు మాకు తెలియచేయమని అడుగుచున్నాం తండ్రి. మీ సేవకులను మరుగుపరిచి మీరే నిలబడండి. మీ సేవకుల కంఠస్వరాన్ని మీ చేతి బోరగా చేసుకొని మీ అమూలమైన మాటలు మా అందరి మధ్య ప్రజలమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాటే మనిషిని మార్చెను, దేవుడు మాటే హృదయము కలిగించును, దేవుడి మాటే మనిషిని మార్చెను, దేవుడి మాటే హృదయము మార్చెను. నరుడా దేవుడి మాట వింటావా? నరుడా దేవుడి మాట వింటావా? రెండంచుల ఖడ్గమై వెలిగిస్తుంది, రెండంచుల ఖడ్గమై వెలిగిస్తుంది, రెండంచుల ఖడ్గమై వెలిగిస్తుంది, రెండంచుల ఖడ్గమై వెలిగిస్తుంది. ఎందరో చీకటిలో ఉన్నవారిని ఎందరో వాక్యమైన వెలుగు వెలిగిస్తుంది. హల్లెలూయా. వాక్యం నన్ను వెలిగిస్తుంది అన్నవారు తప్పులు కొట్టండి. హల్లెలూయా. ఈ రాత్రికాలం మందు తొలిసారి ఈ గోకవర ప్రాంతంలో దేవుడు మనందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుడు నాకు తోడుగా ఉండాలి, దేవుడు నాకు దగ్గరగా ఉండాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటారు. అయితే దేవుడు అందరికీ దగ్గరగా ఉంటాడా, కొందరికే దగ్గరగా ఉంటాడా అనే అంశాన్ని ఈ రాత్రి బాగా పరిశీలిద్దాం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా అనుకుంటారు, దేవుడు నాకు దగ్గరగా ఉంటే, దేవుడు నాకు తోడుగా ఉంటే నా పంటలో నేను గొప్ప మేలు చూస్తాను, నా జీవన యాత్రలో గొప్ప మేలు చూస్తాను, పాడిలో కూడా గొప్ప మేలు చూస్తాను. కనుక ప్రతి మనిషి కూడా అనుకుంటూ ఉంటాడు, దేవుడు నాకు దగ్గరగా ఉండాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి. దేవుడు స్తోత్రం. అయితే ఏ మనుషులకి దేవుడు దూరంగా ఉంటాడు అని ఆలోచన చేస్తే బైబిల్ ఒక్కసారి దేవుడు మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చాలు. దేవుడు స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యం చూస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, భక్తి లేని వాడి జీవితానికి దూరంగా ఉంటా. దేవుడు స్తోత్రం. ఎవరికండి దేవుడు దూరంగా ఉండేవాడు? భక్తి జీవితాన్ని కలిగి లేకపోతే, విశ్వాస జీవితాన్ని కలిగి లేకపోతే, ప్రార్థించే అనుభూతి మనుషులకి లేకపోతే ఆ వ్యక్తుల జీవితాల్లో ప్రభు అంటున్నాడు, నేను వారికి దూరంగా ఉంటాను. భక్తి లేని వాడి జీవితానికి దగ్గరగా ఉండే దేవుని కాదు. ఏ కుటుంబం అయితే భక్తి కలిగిన జీవితం కలిగి ఉంటుందో వారికి దేవుడు దగ్గరగా ఉంటాడంట. భక్తి లేని వారి జీవితానికి దేవుడు దూరంగా ఉంటాడు. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు భక్తి జీవితం లేకపోయినా, ప్రార్థన జీవితం లేకపోయినా, దేవుడితో అనుబంధం లేకపోయినా, దేవుడికి ప్రార్థించే ఆలోచన లేకపోయినా వారు అనుకుంటున్నారు, దేవుడా మాకు దగ్గరగా ఉండు, దేవుడా మా జీవితాలకి దూరంగా ఉండక మా జీవితాలకి దగ్గరగా ఉండు,
మా కుటుంబాలకు దగ్గరగా ఉండు, మాకు తోడుగా ఉండు. నువ్వు మాకు దగ్గరగా ఉంటే, మాకు తోడుగా ఉంటే నా వ్యాపారంలో అభివృద్ధి చూస్తాను, నా పంటలో అభివృద్ధి చూస్తాను అనుకున్న వారు లక్షల మంది ఉన్నారు. కానీ భగవంతుడు చెప్తున్న మాట, భక్తిహీనుడిగా నువ్వు ఉంటే, ప్రార్థించలేని వాడిగా నీవు ఉంటే, దేవుడు మందిరానికి దూరంగా ఉన్న వ్యక్తిగా ఉంటే, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నేను నీకు దూరముగా ఉంటాను. దేవుడి స్తోత్రం. నమ్మిన వారు తప్పులు కొట్టండి. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి మనిషి కూడా దేవుడు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ భగవంతుడు పలుకుతున్న మాట, భక్తి లేని వాడి జీవితానికి దగ్గరగా ఉండలేనురా. విశ్వాసము లేని వాడికి, భక్తి జీవితం లేని వాడికి, నా వద్దకు రావాలి లేని ఆలోచన కలిగిన వాడికి నీ దగ్గరగా ఉండలేను. ఏ మనిషి అయితే భక్తి జీవితాన్ని కోరుకుంటాడో, ఏ మనిషి అయితే విశ్వాసముతో దేవుడు పాదాల వద్ద ప్రార్థించేవాడిగా ఉంటాడో, వాడి జీవితానికి దేవుడు దగ్గరగా ఉంటాడు. నా ప్రేమైన దైవజనమ, ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా వాడి భక్తి జీవితం లేకపోయినా, చెడు మార్గంలో ఉన్న వాడి మనస్సు కోరుకుంటుంది, దేవుడు నాకు తోడుగా ఉండాలి. గమనించి రాత్రికాలమందు భక్తి జీవితం కలిగిన వాడిగా నువ్వు లేకుండా దేవుని దగ్గరగా ఉండమంటున్నావా? విశ్వాసముతో దేవుడు పాదాల వద్ద ప్రార్థించే మనసు నీకు లేకుండా దేవుని దగ్గరగా ఉండమంటున్నావా? లోకములో చెడు వదలకుండా ఆ చెడులోనే ఉండి దేవుడా నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నావా? అయితే రాత్రి ప్రభు చెప్తున్న మాట, చెడులో ఉన్న వాడికి దేవుడు దగ్గరగా ఉండడు, భక్తి లేని వాడికి దేవుడు దగ్గరగా ఉండడు, ప్రార్థనా జీవితం లేని దగ్గరగా ఉండడు. కానీ ఎవడైతే ప్రార్థించేవాడిగా మారుతాడో వారికి దేవుడు దగ్గరగా ఉంటాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు మరియమ్మ గారి జీవితంలో గత కాలం అంతా భక్తి జీవితం కలిగిన వారిగా లేరు, ప్రార్థించేవారిగా లేరు, దేవుడికి దగ్గరగా ఉండాలి అని ఆశ కలిగిన వారికి లేనప్పుడు యేసు వారి ఇంటిలో రాలా. వారికి దగ్గరగా దేవుడు మార్చబల్లా, సమీపస్తుడిగా దేవుడు మారలా. ఎప్పుడైతే వారు ప్రార్థించాలని కోరుకున్నారో, దేవుడికి దగ్గర కావాలని కోరుకున్నారో, ఇప్పుడు వారి ఇంటిలో, వారి జీవితాల్లో దగ్గరగా దేవుడు వచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా వారు దేవుడికి దగ్గర కావాలని ప్రార్థించేవారిగా, ఒక భక్తి కలిగిన వారిగా వారి జీవితాన్ని మార్చుకున్నారో, దేవుడు వారి జీవితానికి దగ్గరగా మార్చబడ్డారు. తండ్రి వారికి జీవిత దగ్గరగా మార్చబడ్డారు. వారి కుటుంబానికి గత కాలం అంతా కూడా దూరంగా ఉన్న దేవుడు ఎప్పుడైతే వారు భక్తులుగా మార్చబడ్డారో, విశ్వాసులుగా మార్చబడ్డారో, దేవుని ప్రేమించేవారిగా మార్చబడ్డారో, ఎక్కడో ఉన్న దేవుడు వారి ఇంటిలోకి వచ్చుకున్నాడు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. దేవుడి స్తోత్రం. భక్తి లేకుండా దేవుని కోరుకునే వారు కోట్ల మంది ఉన్నారు. విశ్వాసం లేకుండా దేవుడా దగ్గరగా ఉండమని చాలా మంది ఉన్నారు. చెడులో, లోకంలో తిరుగుతున్న వారు కూడా దేవుడా నా కుటుంబానికి తోడుగా ఉండి, నాకు దగ్గరగా ఉండి, నా పంట, నా పాడి సమస్తాన్ని కూడా ఆస్వాదించు అని అడిగేవారు కూడా కోట్ల మంది ఉన్నారు. అయితే అటువంటి వారి జీవితాలకి దేవుడు దూరస్తుడిగా ఉంటాడు. వారి బతుకులకి దేవుడు దూరంగా ఉంటారు. ఏ వ్యక్తి అయితే ప్రార్థించేవాడిగా మారుతాడో, భక్తి కలిగిన వాడిగా జీవితాన్ని మార్చుకుంటాడో, వారికి మాత్రమే దేవుడు అంటున్నాడు, నేను సమీపముగా ఉంటాను. దేవుడు స్తోత్రం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనం ధ్యానం చేసుకుందాం. 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి దేవా విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవు. చాలు. దేవుడి స్తోత్రం. ఎవరైతే భక్తి జీవితంలో తన హృదయాన్ని దేవుడి ముందు కన్నీరుతో, విరిగిన మనసుతో ప్రార్థిస్తూ ఉంటారో, వారి వద్దకు రాకుండా ఆలస్యం దేవుడు చేయడంట. వారు చేయించున్న ప్రార్థన బట్టి, వారు నేర్చుకున్న భక్తి జీవితాన్ని బట్టి, వారు పెంచుకున్న విశ్వాస జీవితాన్ని బట్టి, వారి కారుస్తున్న కన్నీరును బట్టి దేవుడు ఆలస్యం చేయకుండా, దేవుడు త్వరగా వారి జీవితాల్లో ప్రవేశించి, దేని కొరకైతే వారు భక్తి జీవితం చేస్తున్నారో, దేనికోసమైతే వారు ప్రార్థిస్తున్నారో, అన్ని కార్యములు భక్తి కలిగిన వారికి దగ్గరగా ఉండి దేవుడు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక పరిశుద్ధాత్మ దేవునికి తోడుగా రావాలంటే విరుగుతున్న మనసుతో భక్తి జీవితం నేర్చుకోవాలి. దేవుడికి దూరంగా ఉండి భక్తి లేని వాడిగా జీవితం ఎంచుకొని నీ కుటుంబాన్ని కాపాడమని దేవుని కోరుకుంటున్నావా? జీవితాన్ని కాపాడమని దేవుని కోరుకుంటున్నావా? నువ్వు దేవుడికి భక్తి చేసే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకోకుండా నా దేవుడా నా కుటుంబాన్ని రక్షించు, నా కుటుంబంలో మేలు చేయని కోరుకునేవారు అజ్ఞానులు చాలా మంది. దేవుడి స్తోత్రం. భక్తి లేకుండా దేవునికి దగ్గరగా మార్చుకోలేడు. విశ్వాసము లేకుండా ప్రభువునికి దగ్గరగా మారలేడు. ఒక మనిషికి దేవుడు దగ్గరగా మార్చబడాలంటే నీ నుంచి దేవుడు కోరుకునేది నువ్వు పొలం కలిగి ఉన్నావా, ఆస్తిని అని చూడగానే భక్తిని కలిగి ఉన్నావా లేదా దేవుడు చూస్తావు. భక్తి కలిగిన వ్యక్తిగా నీ జీవితం దేవుడికి కనబడితే, విశ్వాసం కలిగిన వ్యక్తిగా ప్రభువు కనబడితే, ఎక్కడో కోట్లాది దేవదూతల మధ్య ఉన్న దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి సకల దేవదూతలు విడిచిపెట్టి మట్టి మనిషిగా నేర్చుకున్న భక్తిని బట్టి నీ అంతరాత్మలకు దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని కుటుంబంలోకి వస్తాం. ఆత్మదేవునికి తోడుగా వచ్చిన తర్వాత నీ దరిద్రంలో ఉండవు, పేదరికలో ఉండవు, అనారోగ్యంతో ఉండవు, అప్పుల్లో ఉండవు, బాధల్లో ఉండవు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి తోడు వచ్చిన తర్వాత ఎనలేని ఆనందాన్ని పొందుకునే వ్యక్తిగా మారిపోతాం. తెలియని సంతోషం అనుభవిస్తూ ఉంటాం, తెలియని ఆనందం అనుభవిస్తూ ఉంటాం. చిన్న పని చేస్తూ ఉంటే గొప్ప లాభం చేస్తూ ఉంటాం. అప్పుడు దాకా నీ కుటుంబంలో సమాధానం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు సమాధానం పొందిన వ్యక్తిగా మారిపోతావు. అప్పుడు దాకా నువ్వు రూపాయలన్నీ ఆసుపత్రిలో పోసే వ్యక్తివైతే పరిశుద్ధాత్మ దేవునికి తోడు వచ్చిన తర్వాత హాస్పిటల్ మెట్టి ఎక్కకుండా దేవుడు చేస్తాడు. దేవుడి స్తోత్రం. అప్పుడు దాకా అక్కడ ఇక్కడ అప్పు చేసే వ్యక్తివైతే పరిశుద్ధాత్మ దేవునికి తోడు వచ్చిన తర్వాత ఒక రూపాయి దేవుని కనబడలే చేసి చిరునవ్వులతో దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భక్తి కలిగిన వాడి జీవితంలో దేవుడు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. విరిగిన మనసు నేర్చుకున్న వాడి జీవితంలో ప్రభు ఆశీర్వాదం చెప్తున్నాడు. భక్తిహీనుడు అనగా ప్రార్థన జీవితం లేనివాడు, భక్తి జీవితం లేని వాడికి దేవుడిస్తున్న మాట నేను వాడికి దూరంగా ఉంటాను. దేవుడి స్తోత్రం. కానీ మనుషులందరూ కూడా కోరుకున్న కోరిక భగవంతుడు తోడు ఉండాలని కోరుకుంటారు, దేవుడు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. కానీ భగవంతుడు పలుకుతున్న మాట నువ్వు భక్తిహీనుడిగా ఉండి, చెడులో ఉండి, విశ్వాసము లేనివాడిగా ఉండి దేవుడా నాకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ భక్తిహీనత కలిగిన వాడిగా కాక భక్తి కలిగిన వాడిగా మార్చుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దైవజనమా ఆ మనుషులకి భగవంతుడు దగ్గరగా మార్చబడి దేవుడు దగ్గరగా తోడు వచ్చి వారిలో ఒక సభ్యుడిగా దేవుడు మారి అన్ని విషయాల వారి కుటుంబాల్లో దేవుడు ఆదుకుంటాడు. దేవుడి స్తోత్రం. గమనించాలి, దావీదు జీవితం భక్తి జీవితం కలిగి ఉన్నప్పుడు ఎంతగానో దేవుడు తన జీవితంలో తోడుగా ఉన్నాడు. భక్తి కలిగిన జీవితాన్ని బట్టి ఎన్నో ఆశీర్వాదాలు మట్టి మనిషికి దేవుడు ఇచ్చాడు. అందుకే ఆ వ్యక్తి గొప్పవాడిగా మార్చబడి, రాజుగా మార్చబడి, ఐశ్వర్యవంతుడిగా మార్చబడి, ఉన్నత అధికారిగా మార్చబడి, దేవుడు సమీపముగా ఉన్నవాడిగా దావీదు జీవితం ఉంది కనుక అన్ని రకాల కూడా ఆశీర్వాదాలు దావీదు పొందాడు. దేవుడి స్తోత్రం. తర్వాత కాలంలో భక్తిహీనుడిగా దావీదు జీవితం మార్చబడింది. ప్రార్థనా జీవితం పోగొట్టుకొని భక్తిహీనుడిగా మార్చబడి చెడు మార్గములో పడిపోయిన వాడిగా ఉన్నప్పుడు ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ సమయంలో దావీదు జీవితానికి దేవుడు దూరంగా ఉన్నాడు. దేవుడు అందనంత దూరంగా ఉన్నాడు. దేవుడు దూరంగా ఉన్న తర్వాత భక్తి కలిగి లేనివాడు దావీదు జీవితం గమనిస్తే కష్టాల మధ్య జీవితం కొనసాగింది, బాధల మధ్య జీవితం కొనసాగింది, కన్నీరు వంటి పరిస్థితుల్లో జీవితం కొనసాగింది. భక్తి కలిగినప్పుడు దావీదుకి దేవుడు దగ్గరగా ఉన్నాడు. భక్తి లేనివాడిగా ఉన్నప్పుడు దావీదు జీవితానికి దేవుడు దూరంగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గమనించావా దైవ ఈ రాత్రికాలం ముందు దావీదు భక్తి జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు దావీదుకు తోడుగా ఉండి, దావీదుకు దగ్గరగా ఉండి, ఐశ్వర్యవంతుడిగా దావీదు జీవితాన్ని ఆస్వాదించి మేలుతో దావీదు జీవితాన్ని ఆస్వాదించిన దేవుడు దావీదు భక్తిహీనుడిగా మారినప్పుడు, ప్రార్థనలో పడిపోయినప్పుడు,
విశ్వాసములో పడిపోయినప్పుడు, చెడు కార్యములో పడిపోయినప్పుడు అదే దేవుడు దావీదుకి దూరముగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం. అంటే భక్తి కలిగినప్పుడు దావీదుకి తండ్రి దగ్గరగా ఉన్నాడు. భక్తి లేనివాడిగా దావీదు పడిపోయినప్పుడు దేవుడు దూరంగా. దేవుడు స్తోత్రం. ఇప్పుడు చెప్పాలి, దేవునికి దగ్గరగా ఉండాలంటే భక్తి కలిగిన వాడిగా జీవితాన్ని మార్చుకున్నావా? విశ్వాస యాత్రలో కొనసాగుతున్నావా? దేవుడికి దగ్గరగా మార్చబడే అనుభూతి కలిగి ఉన్నావా? అటువంటి మనిషిగా నీ జీవితాన్ని ఉంటే ఖచ్చితంగా నీకు మనుషులు ఎవరు తోడు లేకపోయినా నిన్ను ఆచరించే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడి స్తోత్రం. నేను కాపాడే దేవుడు నీకు అండగా ఉంటాడు. నేను ఆస్వాదించే దేవుడు నీకు అండగా ఉంటాడు. నువ్వు కలిగి ఉన్న పాడి పంట వ్యాపారాన్ని దీవించే తండ్రి నీకు తోడుగా ఉంటాడు. భగవంతుడు తోడు కలిగిన మనుషులు ఈ లోకంలో వర్ధిల్లే వారిగా ఉంటారు. సిరి సంపదలతో ఉంటారు, అనురాగ బంధాలతో ఉంటారు. అలా ఉండాలంటే దైవజనమా భక్తి కలిగిన వాడిగా దేవుడు కనిపించు. తప్పలు కొట్టండి. హల్లెలూయా. భక్తి నీవు కలిగి ఉంటే దేవాది దేవుడే దిగి వస్తాడమ్మా, దిగి వస్తాడమ్మా. భక్తి నీవు కలిగి ఉంటే దేవాది దేవుడే దిగి వస్తాడమ్మా, దేవాది దేవుడే దిగి వస్తాడమ్మా. పరలోకమందు దేవుడి మనసు నీ వైపు తిరగాలంటే, పరలోకమందు దేవుడి మనసు నీ వైపు తిరగాలంటే టెంకాయలే కొట్టకలేదమ్మా, కోడిని మీగాను కొయ్యక్కలేదమ్మా. టెంకాయలే కొట్టక్కలేదమ్మా, కోడిని మేకనే కొయ్యక్కలేదమ్మా. విరిగిన మనసునే దేవుడికి ఇస్తే హృదయం అంతా దేవుడికి ఇస్తే, విరిగిన మనసే దేవుడికి ఇస్తే హృదయం అంతా దేవుడికి ఇస్తే, దేవుడిని సూచిస్తే, దేవుడిని కొనియాడితే, దేవుడిని సూచిస్తే, దేవుడిని కొనియాడితే, నా దేవుడా ని పిలిస్తే దేవుడి ముందర మోకరిస్తే, నా దేవుడా ని పిలిస్తే దేవుడి ముందర మోకరిస్తే కదులుతాడమ్మా దేవుడు, నీ ఇంటికే వస్తాడమ్మా, కదులుతాడమ్మా దేవుడే నీ ఇంటికే వస్తాడమ్మా. హల్లెలూయా. ఎవరైనా రాజకీయ నాయకుడి ప్రాంతానికి రావాలని రేపు కౌరు చెప్తే ఈ ప్రాంతం అంతా సున్నలేస్తారు. దేవుడి స్తోత్రం. అప్పుడు దాకా పేడ తట్టుతో బుట్టలతో చాండాలను కొంపుతీకి రోడ్డు ఉంటుంది. ఏమంతేనా? అప్పుడు దాకా అక్కడ చెత్త అక్కడే, అక్కడ డ్రైనేజ్ అక్కడే, అక్కడే మురికి చెత్త అక్కడే, ఈగలు దోమలు అన్నీ కూడా ఈ బారు నుంచి ఆ బారు వరకు కూడా ఉంటాయి. రాజకీయ నాయకుడు వస్తున్నాను కౌరుసంతే తెల్లారు లోపే మొత్తం చెత్త ఎగిరిపోద్ది. దేవుడి స్తోత్రం. చెత్త అంతా కూడా తీసేస్తారు, డ్రైనేజ్ మొత్తం తోడేస్తారు, వాసన రాకుండా బిస్సం పొడి కొట్టి పైన పెయింట్ వేస్తారు. దేవుడి స్తోత్రం. ఎవరు వస్తున్నారంట? ఎమ్మెల్యే. దేవుడి స్తోత్రం. అంటే ఒక ఎమ్మెల్యే నీ గ్రామానికి వచ్చే ముందు వాడు కబురు పంపిస్తే ఊరంతా కూడా చల్లగా అనుకుని చెత్త మొత్తం తీసివేసి, పెంట మొత్తం తీసివేసి, వీధులు బిస్సు పొడి కొట్టి, రకరకాల పెక్సలు అంటించి, రకరకాల సున్నాలు కొట్టి తనలో మెచ్చిపోద్ది. దేవుడి స్తోత్రం. మరి దేవుడు రావాలంటేరా, ఒక మనిషి నువ్వు ఎన్నుకున్న మనిషి ఇంటికి రావాలంటే, ఇన్ని మార్పులు చేసుకున్న నీవు భగవంతుని ఇంటికి రావాలంటే, పరిశుద్ధాత్మ నీకు తోడుగా రావాలంటే, మనలో ఉన్న చెత్త, మనలో ఉన్న మురికి, మనలో ఉన్న మట్టి అంతా కూడా తొలగించుకొని వాక్యం అనే ఖడ్గముతో నిలబడితే పరిశుద్ధాత్మ దేవునికి తోడుగా వస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే వచ్చే లోపు
అక్కడ డ్రైనేజీ కంపు కొడుతూ ఉంటే, మురికి కంపు కొడుతూ ఉంటే, రోడ్లు బస్టు పెట్టి ఉంటే ఎమ్మెల్యే సంతోషంగా ఫీల్ అవ్వక కోపంతో వెళ్ళిపోతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అధికారంతో ఒక మనిషి నీ కొంప రావాలంటే ఇన్ని మార్పులు చేసుకుంది నీవు. దేవుని ఇంటికి రావాలంటే ప్రభువు కోరుతున్నాడు, భక్తి కలిగిన వాడిగా జీవితాన్ని మార్చుకో. పరిశుద్ధాత్మ దేవుని ఇంటికి రావాలి అని నువ్వు కోరుకున్న వ్యక్తి అయితే, జీవాధిపతి దేవుని ఇంటికి రావాలి అని కోరుకున్న వ్యక్తి అయితే, పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట, భక్తి కలిగిన వాడిగా మారితే తప్ప దేవుని ఇంటికి రాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సంసోను జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే చిన్న వయసు నుంచే చాలా భక్తి కలిగిన వాడిగా ఉన్నారు. తల్లి చెప్పిన మాటలు బట్టి నువ్వు వాగ్దాన పుత్రుడిగా పుట్టావు నాన్న అని తల్లి మాట్లాడుతూ ఉంటే, చిన్న వయసు నుంచే దేవుడు సంకల్పాన్ని భుజాల మీద వేసుకొని చిన్నప్పటి నుంచి ప్రార్థించే వ్యక్తిగా జీవితంలో వెళుతూ ఉంటే, ఆత్మదేవుడు సంసోనుకు తోడుగా ఉన్నారు, దగ్గరగా ఉన్నాడు. దైవజనమా, దేవుడిచ్చిన శక్తిని బట్టి శత్రువులు ఓడిచేస్తున్నాడు. దేవుడిచ్చిన బలమును బట్టి ప్రజల ముందు ఘనమైన వాడిగా పేరు పొందుకుంటూ ఉన్నాం. అటువంటి సంసోను జీవితం భక్తి కలిగిన కాలమంతా కూడా వెళ్ళిపోతూ ఉంటే, దేవుడు వెనువెంటే ఉండి దేవుడి బలమును బట్టి దేవుడి శక్తిని సంసోను నింపేవాడిగా బైబిల్ చెప్తుంది. కొంతకాలం తర్వాత సంసోను జీవితం భక్తిలో నుంచి భక్తిహీనలు పడ్డాడు. దేవుడి స్తోత్రం. ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు, ప్రార్థన జీవితాన్ని కోల్పోయాడు. దేవుడు సహవాసం ఉండవలసిన వాడు లోక సహవాసం పట్టాడు. అయినా అనుకుంటున్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకో. దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే నీ భక్తి జీవితంలో పడిపోతావో గమనించుకోవాలా, ఆత్మదేవుడు నీకు దూరంగా వెళ్ళిపోతాడు. భక్తి జీవితంలో సంసోను పడిపోయిన తర్వాత కోరనుకుంటున్నాడు దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు అనుకుంటున్నాం. చెడు మార్గంలో వెళ్ళి చెడు పనులు చేస్తున్నప్పుడు తర్వాత కూడా సంసోను అనుకుంటున్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. చెడ్డ మార్గంలో జీవన యాత్ర కొనసాగిస్తూ భక్తి జీవితాన్ని వదిలిపెట్టుకుంటూ ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టుకుంటూ లోకములో ఆశలతో పరిగెత్తిన అంతకాలం అనుకుంటున్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు ఎలా ఉన్నాడో దగ్గరగా. దేవుడు స్తోత్రం. ఒకరోజు సంసోను జీవితంలో శత్రువులు వచ్చే సమయానికి దేవుడు ఇచ్చిన బలం నాకు ఇంకా ఉందనుకొని తల జుమ్ముకున్న టయానికి శక్తి కోల్పోయాడు, బలం కోల్పోయాడు. అంటే దేవుడు మార్గంలో ఉన్నంత కాలం పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటాడు. దేవుడు మార్గంలోంచి భక్తిహీనుడిగా మారిన వెంటనే ప్రభువు నీకు దూరస్తుడిగా మారిపోతాడు. దేవుడి స్తోత్రం. సంసోను జీవితంలో భక్తి కలిగిన వాడిగా ఉన్నప్పుడు దేవుడు దగ్గరగా ఉండి తోడుగా ఉన్నాడు. భక్తిహీనుడిగా మార్చబడిన తర్వాత సంసోను జీవితంలో దేవుడు దూరం అయిపోయి. దైవజనమా, ఈ రాత్రి కాలమందు ప్రభు మనతో పలుకుతున్న మాట, ఈ కుటుంబం గతకాలం అంతా కూడా తండ్రికి దూరంగా ఉన్నారు, నేటి కాలములో తండ్రికి దగ్గరగా ఉన్నారు. గత కాలం అంతా తండ్రికి దూరంగా ఉన్నప్పుడు కుటుంబంలో మనశ్శాంతి లేక, సమాధానం లేక, ఎంత సంపాదించినా పైసా కనబడక, కుటుంబంలో శుభ్రంగా వండుకున్నా కలిసి తినలేక, ఎన్నో సమస్యల మధ్య బాధల మధ్య ఆ కుటుంబం తండ్రి లేనప్పుడు కష్టపడితే, భక్తిలోకి వచ్చిన తర్వాత, విశ్వాసములకు వచ్చిన తర్వాత, దేవుడు తోడు వచ్చిన తర్వాత ఈరోజు ఆమె అంటుంది మా కుటుంబం దేవుని బట్టి ఆనందిస్తున్నాం. నమ్మిన తప్పులు కొట్టండి, నమ్మిన వారు తప్పులు కొట్టండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో దేవుడు తోడుగా ఉండాలి కోరుకుంటున్నాడు, కానీ నా జీవితం ఎలా ఉంటే నా తండ్రి తోడుగా ఉంటాడు అని మనిషి ఆలోచిస్తాలా. చెడులో ఉన్నవాడు కూడా దేవుడి సహాయాన్ని తోడు కోరుకుంటున్నారు. లోకంలో తిరిగేవారు కూడా దేవుడు తోడు సహాయం కోరుకుంటున్నారు. ఒక దేవునికి తోడుగా రావాలంటే భక్తి కలిగిన వాడిగా జీవితం మారకుండా దేవుడు తోడు రాలేడు. పరిశుద్ధాత్మ నీకు తోడు రావాలంటే మన జీవితాలు భక్తి కలిగిన మార్చుకోవాలి. ఏ భక్తి జీవితం అయితే తండ్రికి దగ్గరగా మారుస్తుందో, ఏ ప్రార్థనా జీవితం దేవుడు దగ్గరగా మార్చగలుగుతుందో, ప్రార్థించే వ్యక్తులుగా, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా, భక్తి నేర్చుకున్న వ్యక్తులుగా మన జీవితాల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు దైవజనమా, దేవుడి సన్నిధి మనకు తోడుగా వస్తుంది. పరిశుద్ధాత్మ మనకు తోడుగా వస్తారు. ఆత్మదేవుడు తోడుగా వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం కుటుంబంలో చూడగలుగుతాం. ఇక్కడ గమనించాలి,
ఒక దావీదు జీవితానికైనా, ఒక సంసోను జీవితానికైనా వారు భక్తిలో ఉన్నప్పుడే దేవుడు తోడుకున్నాడు తప్ప వారు భక్తిహీనులుగా మారిన తర్వాత దేవుడు వారికి దూరంగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. దేవుడు దూరంగా ఉన్న వారి జీవితాల్లో కష్టాల్లో, బాధల్లో, కన్నీరులో ఉంటే దేవుడు దగ్గరగా ఉన్న వారి జీవితాల్లో సుఖములో, శాంతిలో, సమాధానంలో ఉంటారు. అయితే ఆ భగవంతుడు మనకు తోడుగా ఉండాలంటే ఎంతకాలం నువ్వు కొబ్బరికాయ ఆయితే అనుకున్నావు కానీ మనసు దేవుడికిచ్చి, హృదయము దేవుడికిచ్చి, ఆత్మ దేవుడికిచ్చి, జీవితం దేవుడికిచ్చి నా మోకాలు ప్రభువు ముందు వంగి దేవుడికి భక్తుడిగా మారితే ఉంటాడు అని తెలుసుకున్నవారు చాలా తక్కువ మంది. దేవుడి స్తోత్రం. గమనించాలి. రూతు జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే దైవజనమ ప్రారంభ దినాల్లో మోయాబు దేశానికి కలివిడిగా వెళ్ళింది ఆ బిడ్డ. సంతోషంగా వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనమ తన భర్తను కోల్పోయింది. యవన కాలంలో జీవితంలో ఉన్న భర్తను కోల్పోయిన తర్వాత అప్పటికి వాళ్ళ అత్తగారు దేవుని నమ్ముకొని భక్తికరంగా ఉన్నారు. అయితే ఆ సమయం గమనిస్తూ ఉంటే దైవజనమ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత భర్తను కోల్పోయి కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా అత్తగారితో నాతో రావద్దమ్మా, నా జీవితం వేరు అంటే ఆమె పలికిన మాట, ఇంతకాలం నేను లోకమనే భక్తి చేస్తాను, ఎంతకాలం లోకంలో సంచరించాను అత్త, ఈ రోజు నుంచి నీ దేవుడే నా దేవుడు, నువ్వు చేసిన ప్రార్థన నేను చేస్తాను చెప్పి ప్రారంభించుకుంటూ బెత్తులు రొట్టె వచ్చి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గత కాలం అంతా కూడా సృష్టికర్త దేవుని తెలుసుకోక, జీవాధిపతి దేవుని తెలుసుకోక, ఆదరించే దేవుని తెలుసుకోక, లోకమే ప్రభు అనుకొని లోకములో పరిగెత్తిన జీవితం కష్టాలు, కన్నీలు, పేదరికం, దరిద్రం అనుభవిస్తున్న సమయములో లోక మార్గములో నుంచి భక్తి మార్గం అడుగుపెట్టి ప్రార్థన తెలియకపోతే ప్రార్థన నేర్చుకొని, పాటలు తెలియకపోతే పాటలు నేర్చుకొని, విశ్వాసము తెలియకపోతే విశ్వాసము నేర్చుకొని, సావాసం నేర్చుకొని దేవుడి ముందు మోకరించి ప్రార్థించే వ్యక్తిగా ఆమె జీవితంలో రోజు రోజుకి భక్తిని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కఠినమైన పేదరిక పరిస్థితుల్లో భక్తి జీవితం నేర్చుకోవడం ప్రారంభించింది. ఎండిపోయిన జీవితం కలిగిన ఆమె బ్రతుకులో ప్రార్థన జీవితం నేర్చుకుంటూ భక్తి కలిగిన వాడుగా మార్చబడుతుంది. ఆమె భక్తి జీవితాన్ని మనుషులు ఎవ్వరు చూడాల, ఆమె భక్తి జీవితాన్ని ఎవరు పట్టించుకోవాలా, కానీ ఆమె నేర్చుకున్న భక్తి జీవితాన్ని, ఆమె చేస్తున్న ప్రార్థన జీవితాన్ని పరలోకంలో ఉన్న దేవుడు కన్నులో ఆమె భక్తి జీవితాన్ని చూశాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడు నూతనముగా దేవుల్లో బలపడి భక్తి జీవితం నేర్చుకొని ప్రార్థించే వ్యక్తిగా మారుతూ ఉంటే ప్రభు కనుదృష్టి భక్తి కలిగిన వాడిని చూసిన తర్వాత దేవుడు దూరంగా లేడు గాని రూతు జీవితంలోకి ప్రవేశించి తోడుగా నిలిచి ఆమె ఒంటరిగా ఉండకూడదు, ఎండిపోయిన జీవితం కలిగి అనుకున్న దేవుడు బోయాజుకు భారీగా మార్చి ధనవంతురాలుగా దేవుడు చేశాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు చెప్పాలి, రూతు కూడా మనలాగా భక్తి లేని స్త్రీగా ఉంటే చచ్చూరుకుని దేవుడి స్తోత్రం. చెడులోంచి బయటకు వచ్చింది, లోకములోంచి బయటకు వచ్చింది, భక్తి జీవితాన్ని నేర్చుకుంది, భక్తురాలుగా మార్చబడింది కనుక దేవుడు తోడుగా వచ్చి ఆమె జీవితాన్ని మార్చి ఆస్వాదించి మేలు నింపి ఘనమైన స్త్రీగా, ఆస్తి కలిగిన భార్యగా మార్చి ఈరోజు బైబిల్ గ్రంథములో ఆమె చరిత్ర మార్చారు. దేవుడి స్తోత్రం. అంటే దేని బట్టి ఇంత గొప్పగా మార్చబడింది, దేని బట్టి భగవంతుడు తోడు వచ్చాడంటే టెంకాయ కొడితే రాలా, మేకన కొడితే రాలా, కోను కొడితే రాలా, పిడికిడి గుండెల్లో దేవుడికి చోటిచ్చి దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా మంది దేవుడి సన్నిధిలో హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా 4 రూపాయలు దేవుడి ముఖాన్ని పడేసి దేవుడా మాకు తోడురా, దేవుడి స్తోత్రం. రూపాయలకి రాజకీయ నాయకులు లొంగిపోతారేమో కానీ ఆయన నీకు లోపడాలంటే భక్తి కలిగిన వారి జీవితాన్ని ఆయన కనబర్చాల. దేవుడి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో దేవుడు తోడుగా ఉంటే తప్ప మన జీవితాలు మార్చబడవు. అయితే ఆ దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నావు కానీ నీ భక్తి జీవితం ఎలా ఉంది, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? భక్తిలో పడిపోయిన వాడిగా ఉండి, దేవుడికి దూరస్తుడిగా ఉండి, చెడు మార్గంలో ఉండి, దేవుడా నాకు తోడుగా ఉండు, నాకు దగ్గరగా ఉన్న కోరుకుంటున్నావా?
జీవిత కాలం అంతా అరిచిపోవాలి తప్ప భగవంతుడు నీకు తోడు రాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మట్టి మనిషి జీవితంలో సర్వాధికారి దేవుడు రావాలంటే మెత్తన మనసుగా మన హృదయాన్ని మార్చుకొని భక్తి జీవితాన్ని నేర్చుకొని భక్తి పరుడుగా, భక్తి చేసిన స్త్రీగా మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు దేవుడే నీకు తోడు వస్తాడు. నీ కష్టాలన్నీ కూడా ప్రభు తోడుచి కొట్టివేస్తాడు. దేనికోసం ఈ లోకంలో ఏడుస్తున్నావో, దేనికోసం నువ్వు బాధపడుతున్నావో, ఏ కార్యము జరగాలి ఆశపడుతున్నావో, దేనికోసమైతే ఆరాటపడుతున్నావో, భగవంతుని మన పక్క రాకపోతే మన జీవితంలో జరగవు. కానీ ఒక్క దేవుడు నీకు తోడు వస్తే నీ తలరాతంతా మారిపోతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పేదవాడ పక్కకి దేవుడు తోడు వస్తే పేదరికంలో ఉంటాడా? జబ్బుతో ఉన్న పక్కకి దేవుడు జబ్బుతో ఉంటాడా? నష్టాల్లో కష్టాల్లో ఉన్న మనుషుల జీవితాల్లోకి దేవుడు తోడు నష్టాల్లో ఉంటారంటే ఏ మనిషి కూడా దేవుడు తోడు వచ్చిన తర్వాత ఆ జబ్బులో చావరు, బలహీనతల మధ్య ఉండరు, అప్పుల్లో బతకరు. కానీ దేవుడు తోడు వచ్చిన తర్వాత కష్టాలన్నీ కూడా పరిగెడతా బయటికి, బాధలు పారిపోతే, రోగం పరిగెడుతుంది, అప్పులు పరిగెడితే అశాంతి పరిగెడుతుంది, శాతాన పరిగెడుతుంది. దైవ ఆశీర్వాదాలు ఈ కుటుంబంలోకి వస్తాయి. దేవుడి స్తోత్రం. ఎంతమంది కావాలి? దేవుడి చేతులపై ఎత్తండి, ఆ తప్పల కొట్టండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చేయి పైకి ఎత్తే ఎలా ఉందా? నీవు పొలంలో కష్టపడకుండా పొలం పండుద్దా? కూలి పని చేయకుండా యజమాని జీతం ఎత్తాడా? భక్తి జీవితం నీకు లేకుండా దేవుడు కనబడతాడా? చెప్పాలి, చెప్పాలి. దేవుడి స్తోత్రం. నీ గట్టి మీద కూర్చున్నానయ్యా, సాయంత్రం డబ్బులు ఇమ్మంటే అవతలపాడు. దేవుడి స్తోత్రం. ఒళ్ళొంచు పనిచేసే వ్యక్తిగా పొలంలో ఉంటే యజమాని మనస్సు కలిగి జీతం ఇస్తారు. అలాగే వ్యాపారంలో కష్టపడే వ్యక్తిగా ఉంటే వ్యాపార లాభం కలుగుతుంది. దేవుడి భక్తి జీవితం నేర్చుకోకుండా ఆమెను దూరం దేవుడికి ఉండి లోక కార్యములో పరిగెత్తి నా కష్టాల్లో ఉన్నానయ్యా, నేను బాధల్లో ఉన్నానయ్యా, నేను కన్నీరులో ఉన్నానయ్యా, నాకు దగ్గరగా మారు 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 అంటే నీ చెవులు అరిగిపోవాలి, నోరు వెళ్ళిపోవాలి తప్ప భగవంతుడు కరుణ నీ మీదకి రాదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనసు మార్చుకున్న వాడికే దేవుడి దగ్గరగా మార్చబడతా, ప్రార్థించే వాడికే దేవుడి దగ్గరగా మార్చబడతా, భక్తి జీవితంలో ఉండాలని కోరుకున్న ప్రభు దగ్గరికి మార్చబడతాం. అటువంటి వారి జీవితాలు గొప్పగా మార్చబడతాయి. దేవుడి స్తోత్రం. యోబు జీవితం బాగా మనం పరిశీలిస్తే దైవజనం ఒకప్పుడు చాలా పేదరికంలో ఉన్నవాడే, కానీ యోబు జీవితం ఎందుకు దీవించబడింది అని ఆలోచిస్తే బైబిల్ అంటుంది, యోబు దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడిగా ఉండి, యథార్థవంతుడిగా ఉండి, న్యాయవంతుడిగా ఉండి, చివరిగా ప్రభువు పలుకుతున్న మాట, చెడు మార్గాన్ని విసర్జించిన వాడు. దేవుడి స్తోత్రం. ఒక భక్తి కలిగిన వాడిగా నువ్వు మారాలంటే నీలో ఉన్న చెడు వదిలేసుకోవాలా. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో ఈ పక్క చెడు గట్టిగా పట్టుకుంటారు, ఈ పక్క ప్రార్థన గట్టిగా. ఇటు ప్రార్థన చెడు మానరు, ఇటు చెడు వదలడం మానరు. ప్రార్థిస్తూ ఉంటాం, చెడు పట్టుకుంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, చెడు పట్టుకోండి. అంటే ఎంతకాలం నీ జీవితంలో ప్రార్థన చేసినా నీ బతుకులు ఆశీర్వాదం చూడలేవు, నీ కుటుంబంలో మేలు చూడలేవు. ఎప్పుడు ఏదో ఒక సమస్యను బట్టి ఏడుతూ అనుకుంటావు. నేను ఇంత గట్టిగా ప్రార్థన చేశాను, దేవుడికి వినపడలేదంటావా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం అంటుంది, మీ ప్రార్థనలు ఆలకించకుండా ఉండ చెవులు మందం కాదు, నా చేతులు కురస కాదు. ఒక చేత్తో నా చేయి పట్టుకొని ట్రై చేస్తున్నా, ఒక చేత్తో లోకాన్ని పట్టుకున్నావు. ఆ దేవుడి స్తోత్రం. దాన్ని విడిచిపెట్టి నిజమైన భక్తి చేసే వ్యక్తిగా మారు, నా కనుక నీ మీదకి వస్తుంది. యోబు నిజమైన భక్తి చేస్తాడు కనుక ఆ దేశంలో అందరికంటే గొప్పవాడిగా అతని జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు. ఎన్నో లక్షల రూపాయలు దేవుడు అందించాడు, గొర్రెలు మేకలు అన్ని సమస్తం దేవుడు దయచేశాడు. కారణం దైవజనమా, ఒక భక్తి జీవితమే. అతనుకున్న భక్తి జీవితమే ఆ ప్రాంతంలో అందరికంటే గొప్పవాడిగా దేవుడు మార్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్నతంగా ఈ లోకంలో ఉండాలని కోరుకుంటున్నావా? సిరి సంపదలతో బతకాలని కోరుకుంటున్నావా? ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నావా? కుటుంబంలో సమాధానం ఉండాలని కోరుకుంటున్నావా? ఏ కార్యక్రమం ప్రారంభిస్తున్నా దాంట్లో జయం ఉండాలని కోరుకుంటున్నావా? అయితే నీకు దేవుడు అవసరం, భగవంతుడితో నీకు అవసరం. ఆ దేవుడు నీకు తోడు లేకుండా ఎన్ని ప్లానింగ్ నీ మనసుగా నువ్వు వేసినా ఓడిపోతూ ఉంటావు, కష్టాల్లో పడుతూనే ఉంటావు, బాధలు పడుతూనే ఉంటావు. మనిషి జీవితంలో దేవుడు తోడు అవసరం. ఆ తోడు కోరుకుంది నీవు భక్తిపరులుగా మార్చబడాలి.
భక్తి కలిగిన వాడిగా మార్చబడాలి. నీ భక్తి జీవితమే దేవుడు దగ్గరగా మారుస్తుంది. నీ విశ్వాస జీవితమే దగ్గరగా మారుస్తుంది. ఎంతగా నువ్వు దేవుళ్ళో ఒదుగుతూ ఉంటావో, ఎంతగా ప్రభువుకు ప్రార్థిస్తూ ఉంటావో, ఎంతగా దేవుడికి భక్తుడిగా మారిపోతూ ఉంటావో, అన్ని ఆశీర్వాదాలతో నీ కుటుంబాన్ని దేవుడు నింపుతాడు. పంటలో వెళితే పంటలో దేవుడు దీవిస్తాడు, పొలంలోకి వెళితే పొలం దీవించబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నా నష్టం నీకు రాకుండా, అపాయం నీకు రాకుండా, కీడు నీకు రాకుండా దేవుడు ఆశీర్వాదాల చేత పట్టుకున్న ప్రతి దాన్ని బంగారంగా మార్చి వర్ధిల్లింప చేస్తారు భక్తి కలిగిన వారి జీవితాలు. దేవుడి స్తోత్రం. ఈరోజు నాకు ఇచ్చిన మరియమ్మ కుటుంబానికి కూడా గతకాలానికి తెలియదు, కానీ దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత వారి మనసు మార్చబడింది, వారి హృదయాలు మార్చబడ్డాయి, కన్నీరు కార్చడం ప్రారంభించబడ్డారు. ప్రార్థన అంటే తెలియని ఆమె జీవితంలో ప్రార్థించాలని కోరిక ప్రార్థిస్తూ ఉంది, దేవుని హత్తుకుంటూ ఉంది, విశ్వాస యాత్రలో పరిగెడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఆ కుటుంబంలో భూతాలు సాతాలు లేవు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తన జీవితం రావడానికి కారణం దేవుని కోరుకొని, భక్తిని నేర్చుకొని, ప్రార్థన నేర్చుకొని, విశ్వాసము నేర్చుకొని, దేవుడు కోసం కష్టపడే మనసు తెచ్చుకొని నడిచే కుటుంబంగా ఈనాడు ఈ ప్రాంతంలో ఆమె కుటుంబం ఉంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు తన కుటుంబంలోకి వచ్చి సాతాను శక్తులు దూరపరిచి, బలహీనతలు దూరపరిచి, అశాంతిని దూరపరిచి దేవుడి సన్నిధిలో చిన్న సహాయం వచ్చిన దాన్ని ఎక్కువ సహాయం మార్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు సహాయం చేస్తానని అప్పుడు కొట్టండి, గట్టి కొట్టండి. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో 10,000 సంపాదిస్తే మళ్ళీ నెలకు అప్పు చేయాలా, ఎందుకని ఆ ఇంట్లో దేవుడు లేడు. చాలా మంది జీవితాల్లో 1000 రూపాయలు సంపాదించుకుంటే ఎంతో కొంత నెలకు మిగిలి. దేవుడి స్తోత్రం. కారణం ఆ ఇంటిలో దేవుడు ఉన్నాడు. దేవుడి స్తోత్రం. 1000 రూపాయలు తెచ్చుకుంటే నెలంతా ఖర్చు పెట్టిన 200 మిగులుతుందంటే ఆత్మదేవుడు చిన్న దాంట్లో దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. లాస్ట్ మాట దైవజనమ గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో ఒబేదేము అనే వ్యక్తి జీవితం కనబడుతుంది. ఆ వ్యక్తి జీవితం కనబడుతుంది దైవజనమ. అయితే ఆ వ్యక్తి జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటే, రాజు అయిన దావీదు మందస్థాన్ని తీసుకొచ్చే సమయంలో ఆ ఎద్దుల బండి మీద ఉన్న మందస్థాన్ని పట్టుకునే వ్యక్తులు చాలా చనిపోతారు. దావీదు వార్త వెళుతుంది, మందస్సాన్ని ముట్టుకుంటే చనిపోయిన వ్యక్తులు బట్టి భయపడి, ఈ మందస్సం నా ఇంట్లోకి వస్తే, నా రాజ్యములోకి వస్తే ఎవడైనా బతుకుతావా అని భయం కలిగిన వాడు మారి ఆ రోడ్డు పక్కన ఓబేదం ఇంటి పక్కన వదిలిపెట్టాడు. దేవుడి స్తోత్రం. ఈ ఓబేదేమో పొద్దున్న లేచి కారాజు కట్టుకొని పనికి వెళ్ళేవాళ్ళు. ఏ రోజు కూలి పని చేస్తే ఆ రోజే సంపాదన. అటువంటి వారి జీవితంలో తెల్లారు లేచి బయటకు చూడగానే దేవుడు మందస్థంతో ఉన్న ఆ పెట్టి కనబడింది. దేవుడి స్తోత్రం. చాలా దినముల నుంచి పేదవాడైనా ప్రార్థించే జీవితం కలిగిన వాడే, దేవుడు అంటే నమ్మకం కలిగిన వాడే. ఆ మందస్థం బయట పడేసిన పాడగా మారుస్తూ ఉంటే చాలా మంది ఆ మందస్థాన్ని ముట్టుకుని చనిపోయే సందర్భం ఉంది. కానీ పేదవాడు కూడా ఉపేదేమో మందస్థాన్ని కౌగులించుకొని ఇంట్లో పెట్టి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఉపేదేమో మందస్థాన్ని గుండె కత్తుకొని ఇంట్లో తెచ్చుకున్నా మరణించలేదంటే, భక్తి కలిగిన వారి జీవితంలో ప్రభువుని టచ్ చేస్తే గొప్పగా దీవించబడతాడు కనుక. దేవుడి స్తోత్రం. చెడిపోయిన వాడు దేవుని ముట్టలేడు, లోకంలో ఉన్నవాడు దేవుని ముట్టలేడు, కానీ భక్తి కలిగిన వాడికి తండ్రి హత్తుకుంటాడండి. భక్తి కలిగిన వాడికి పరిశుద్ధాత్మ వారి దేహములు హత్తుకుంటుందండి. ఒబేదేము మందస్సం తీసుకెళ్ళి తన ఇంటిలో పెట్టుకొని 3 నెలల పాటు భక్తి కలిగిన వాడిగా ఆరాధించాడు. దేవుడు స్తోత్రం. తన చేసిన భక్తిని బట్టి, తన ప్రార్థనా జీవితాన్ని బట్టి 3 నెలల తర్వాత దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఎంతగో తెలుసా, దావీదు కంటే గొప్పవాడిగా ఓబేదెమ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. దేవుడి స్తోత్రం. ఎక్కడ చూసినా పొలాలు కొనేస్తున్నాడు, ఎక్కడ చూసినా బిల్డింగ్లు కడుతున్నాడు. దావీదుకు వార్త వెళ్ళింది, ఏంట్రాడు ఇలాగాసి తెచ్చిపోతున్నాడు. దేవుడి స్తోత్రం. నా రాజ్యంలో పేదవాడిగా ఉండేవాడు, ఒకప్పుడు క్యారేజ్ పట్టుకుని వెళ్ళేవాడు,
ఈ రోజేంటి పొలాలు కొండ వెంటరా బాబు, నాకంటే గొప్పవాడిగా మారిపోతున్నాడు, ఏంటి కారణం? వెళ్ళి కనుక్కొని బట్లారా. దేవుడి స్తోత్రం. వీళ్ళందరూ ఎంక్వైరీ చేశారు. చెప్పిన రాజా, ఏ దేవుణ్ణి అయితే మందస్థానం వదిలేస్తామో ఆ దేవుని ఇంట్లో పెట్టుకొని 3 నెలల భక్తి చేశాడు, నీకంటే గొప్పవాడిగా దేవుడు ఓబేదెను దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భక్తి జీవితాన్ని ఓబేదెము చేసేవాడిగా మారాడు రాజా. అందుకే తన జీవితానికి తండ్రి దగ్గరగా ఉన్నాడు, దేవుడు దగ్గరగా ఉన్నాడు, నీకంటే గొప్పవాడిగా మారిపోతున్నాడు. అనేకమైన దీవుల చేత, అనేకమైన మేళ్ళ చేత, అనేకమైన కార్యముల చేత ఓబేదెము జీవితం, తన భక్తి జీవితాన్ని బట్టి, తన విశ్వాసమును బట్టి ఇంత గొప్పవాడిగా మారిపోతున్న రాజా అని దావీదుకు వారు చెప్పారు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. భక్తి లేని వారి జీవితాలు కష్టాల్లో, బాధల్లో ఉండడానికి కారణం దేవుడు వదిలేస్తాడండి. భక్తి కలిగిన వారి జీవితాలు ఉన్నతంగా దీవించబడ్డ కారణం దేవుడు దగ్గరగా ఉన్నాడండి. అంటే భక్తి జీవితాన్ని బట్టి దేవుడు దగ్గరగా ఉంటాడు, భక్తిహీనుల జీవితాన్ని దేవుడు దూరంగా ఉంటాడు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు వాక్యం విన్న నీ జీవితం భక్తి కలిగి ఉందో లేదో ఒక్కసారి హృదయంలో ప్రశ్నించుకో. నీ భక్తి ఎంతకాలం ఉంది? ఎంత భక్తి కలిగి ఉన్నావు? 30% కలిగి ఉన్నావో ఎంత కలిగి జ్ఞాపకం చేసుకో. భక్తి జీవితం లేకుండా దేవుడు ఆశీర్వాదం చూడలేవు. భక్తి జీవితం లేకుండా సుఖపడే దినాలు మనకు రావు. భక్తి జీవితం లేకుండా నీ చేతి పొలములు చూడలేవు. భక్తి జీవితం లేకుండా జీవితంలో విజయం చూడలేం. ఆ భక్తి పరుడుగా నువ్వు మార్చుకొని భక్తి జీవితం కొనసాగిస్తుంటే ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడ ఓటమి చెందావో, భక్తి చేస్తుండగా ఓటమి నీకు విజయముగా మారిపో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలం జీవన యాత్రలో, జీవిత యాత్రలో కుటుంబంలో ఓడిపోతున్నావా? సమాజంలో ఓడిపోతున్నావా? పంటలో ఓడిపోతున్నావా? చేస్తున్న కార్యంలో ఓడిపోతున్నావా? ఓడిపోతున్న జీవితం గెలవాలంటే గెలిపించే తండ్రి నీకు అవసరం, ఆదరించే తండ్రి నీకు అవసరం. ఆ గెలిపించే తండ్రి నీ పక్క రావాలని కోరుకుంటున్నాడు, నీ కుటుంబం రావాలని కోరుకుంటున్నాడు, నీకు తోడుగా రావాలని కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ తండ్రి రావాలంటే పవిత్రమైన జీవితంగా మార్చుకొని భక్తి జీవితం మార్చుకుంటే తప్ప పవిత్రమైన దేవుడు మన జీవితంలో ఏం చేయాలంట? రాలేడు. దేవుడి స్తోత్రం. గమనించాలి దైవజనమ. చక్కగా 50 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకుంది కావడి. 50 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకొని అందమైన టైల్స్ వేసింది. తన కొడుకు బురదలో ఆడి మట్టికాలతో లోపలికి వస్తూ ఉంటే అలా అమ్మంటుంది, రే బయటకు పో. దేవుడి స్తోత్రం. అదేంటమ్మా, కన్న కొడుకేగా, కన్న కొడుకేగా, ఎందుకు బయటకు పోమంటుంది అంటుంది, మట్టి కాలుతో లోపలికి వస్తే ఇల్లు పాడైపోద్దురా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ఇంటిలోకి నువ్వు రావాలంటే ముందు బయటకు పోయి మాసిపోయిన బట్టలు విప్పేసి బురదగాలు కడుక్కొని తలగాంచి అరికాల దాకా సొబ్బెడు తోమి ఆ పక్కన మంచి బట్టలు వేసుకొని రా. అప్పుడు నీకేమెడతానంటే నీ కోసం వండి ఆ కోడి మాసం కాలు తిన్న తెలుస్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 50 లక్షల రూపాయలతో కట్టుకున్న ఇల్లు నీ కొడుకు కోసమే కట్టావు, కానీ ఆ ఇంట్లోకి పురతకాలతో రావాలని ఒప్పుకుంటలేదు. శుభ్రమైన చేసుకొని రమ్మంటున్నావు. వచ్చిన తర్వాత వాడి కోసం దాసి వండుతున్న గారుల్లో ప్రభు అంటున్నాడు, పరిశుద్ధత లేని జీవితాన్ని కలిగి, భక్తి లేని జీవితం కలిగి నా వద్దకు రావడం ప్రయత్నం చేసి నన్ను కోరుకుంటున్నావా? కుదరదమ్మా. నీకున్న మురికి, నీకున్న మట్టి, నీకున్న చెత్త వాక్యమనే ఖడ్గములు కడుక్కొనరా. నా దగ్గర ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో దీవులు ఉన్నాయి, ఎన్నో మేళ్ళు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి. అవన్నీ నీకు రెడీగా ఉంచాను. దేవుడి స్తోత్రం. ఎంతమందికి కావాలి అన్నీ కూడా తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి దేవుడి సన్నిధిలో ఈరోజు ప్రభు సన్నిధిగా భావించి ఈ సమయం ముందు మోకరించి ప్రార్థించాయి. ఈరోజు నీకున్న కష్టాన్ని బట్టి దేవుడా నాకు దూరంగా ఉండక నాకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నావు కదా. ఈరోజు నీకున్న బాధలు బట్టి అయ్యా నువ్వు ఎక్కడున్నావు తండ్రి, కష్టాలు పడుతున్నాను, బాధలు పడుతున్నాను, నాకు మనశ్శాంతి లేని జీవితం అనుభవిస్తున్నాను, పీకల దాకిన అప్పుల్లో ఉన్నాను, ఏ పని చేస్తున్నా నా జీవితంలో విజయం లేదు,
ప్రభు అంటున్నాడు, భక్తి లేని వాడికి నేను దూరంగా ఉంటానమ్మా. భక్తి జీవితం నీకు లేకుండా పిలుస్తున్నావా? విశ్వాసం అనే వాడిగా నువ్వు మారకుండా పిలుస్తున్నావా? ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, భక్తి కలిగిన వాడిగా రూతులాగా నువ్వు మార్చగలిగితే, భక్తి కలిగిన దానిగా నీ జీవితాన్ని మార్చుకుంటే, రూతు జీవితంలో దేవుడి దగ్గరగా వచ్చి